లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కూడా ఇదే సంగతిని మనం చదువుతాం. చూడండి, 13వ వచనాన్ని చదువుతుంటే, లూకాసు సువార్త 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతుంటే, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయండని వారితో చెప్పాడు. ఈ 2 సందర్భాల్లో కూడా మీరు చూస్తుంటే ధనం ఇచ్చినట్టే కనబడుతుంది. ఒకవేళ మీరు ధనం కోసమే ఆలోచన చేస్తే ఈ లోకంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవడాన్ని, పేదవారు దరిద్రులు ఇంకా దరిద్రులు అయిపోవటాన్ని చూస్తారు. ఒకవేళ ఈ మాటను మనము ఆ రీతిగా అర్థం చేసుకుంటే దేవుడు కూడా అంతేనండి, ఇచ్చిన వారికే ఇస్తాడు, లేని వారికి ఇంకెప్పుడు కూడా ఇవ్వడో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రభువు తెలియచేస్తున్న సంగతిని ఈ దినం మీకు చూపించాలని, లేకపోతే నేర్పించాలని నేను ఈ మాటలు చూపించగోరుతూ, 5 తలాంతులు ఒకడికి ఇచ్చారు, 2 తలాంతులు ఒకడికి ఇచ్చారు, ఒకడికేమో 1 తలాంతు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆయన ఇచ్చాడు. 10 మందిని పిలిచాడా, 10 మందికి 10 మీనాలు ఇచ్చాడు. హల్లెలూయా. 10 మందికి 10 మీనాలు ఇచ్చాడు. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, వారు పనిచేసే విధానంలోనే వచ్చింది. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుడు అందరికీ 24 గంటల సమయం ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. అందరికీ ఒకే జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. అందరికీ ఒకే విధమైన జ్ఞానం ఇచ్చాడు. అందరికీ ఒకే విధమైన తెలివితేటలు ఇచ్చాడు. అందరికీ భూమే ఇచ్చాడు, ఆకాశమే ఇచ్చాడు, ఒకటే విధమైన వర్షం ఇచ్చాడు. ఏవండి, సదుపాయాలన్నీ కూడా మనుషులందరికీ ఒకే రీతిగా ఇచ్చాడు. మరేంటి తేడా అనంటే, మనుషులు పనిచేసే విధానములోనే తేడా ఉంది. వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారు ఏం చేయాలనంటే, దేవుడిచ్చిన వాటిని డెవలప్ చేసుకోవాలి అని ఇందులోని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన తెలివితేటలను, దేవుడు మనకిచ్చిన కృపావరాలను మనం వృద్ధి చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడనంటే, దాన్ని వ్యాపారం చేశాడు, లేక దాన్ని వ్యాపారంలో పెట్టాడు, దానికోసం కష్టపడ్డాడు, పని చేశాడు, ప్రయాసపడ్డాడు, ఇంకొక 5 సంపాదించాడు. అలాగే 2 తీసుకున్నవాడు కూడా దానికి 2 సంపాదించాడు. ఒక్కడు తీసుకున్నవాడు ఏం చేశాడనంటే, దాన్ని భూమిలో పాతి పెట్టాడు. మీరు గమనించాల్సింది, మన జీవితంలో మనము అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడు మనకి ఏది ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో అందులోనే మనము నమ్మకమైన వారిగా జీవించాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. మనకి ఎంత ఇచ్చినా, ఏమిచ్చినా, దేవుడు ఏమిచ్చాడు అని కాదు, దేవుడు ఎంత ఇచ్చాడు అని కాదు, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది మనం ఆలోచించాలి. స్తోత్రం చేయండి. దేవుడు మనకి ఎంత ఇచ్చాడు కాదు, వాడికేమో 5 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు, వాడికేమో 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు. కాదు, దేవుడు మనకి ఎంత ఇచ్చాడో కాదు, మనకేమి ఇచ్చాడో ఆ దేవుడు ఇచ్చిన దానిలో మనం నమ్మకమైన వారిగా జీవించాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీరు ఎప్పుడైనా గమనించి చూసుకోండి, ఇంకొకరితో పోల్చి చూసుకునే వారి జీవితాలు ఎప్పటికీ సంతోషంగా ఉండవు. అదిగో వాళ్ళకి చూడు, వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. ఫలానా వారికి చూడు, ఫలానా వస్తువు ఉంది, నాకు లేదు. ఫలానా వారి పరిస్థితి చూడు, అంత బాగుంది, నా పరిస్థితి ఏమీ బాగలేదు అని అనుకునే వారి జీవితాలు ఎప్పటికీ సంతోషంగా ఉండవు. అందుకనే ఎంత ఇచ్చాడు అని లెక్కలు వేసుకోవటాన్ని పక్కన పెట్టి, దేవుడు ఏమి ఇచ్చాడు అని దాన్ని చూసుకొని దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అందులోనే, ఆ కొంచెములోనే, ఆ చిన్న దానిలోనే
దేవుడిచ్చిన దానిలోనే నమ్మకమైన వారిగా ఉండాలి అని వాక్యం మనకు నేర్పించగోరుతూ ప్రభువు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. చెప్తారా మంచిగా? అందుకే పేతురు గారు రాస్తూ ఏమన్నారనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయండి అని పేతురు ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నానా విధములైన కృప విషయమై ఎవరికి ఆయన ఎంత కృప ఇచ్చాడో ఆ కృపను బట్టే ఒకరికి ఒకరు ఉపచారము చేయాలట. ఉపచారము అనే పదాన్ని మీరు గమనిస్తే ఒకరికి ఒకరు పరిచర్య చేయండి అని చెప్తుంది. స్తోత్రం. ఒకరికొకరు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. రెండోది, ఒకరికొకరు పంచిపెట్టే విధానాన్ని కూడా ఉపచారం అని చెప్తుంది బైబిల్. స్తోత్రం. చెప్పాలి మంచిగా. దేవుడు నీకు ఎంత కృప ఇచ్చాడో, లేక ఏ స్థితిలో నిన్ను ఉంచాడో ఆ స్థితిలోనే, ఆ కొద్దిలోనే, లేకపోతే నీకు ఇచ్చిన సామర్థ్యమును బట్టే ఒకరికి ఒకరు ఉపచారము చేసేవారిగా దేవుని బిడ్డలు ఉండాలట. కదలకుండా, మెదలకుండా, ఏది చేయకుండా, అసలు ఏ విషయములను కూడా పట్టించుకోకుండా, దేవుడు ఇచ్చిన దాన్ని ఉపయోగించకుండా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండకూడదని నేర్పించటానికి ప్రభు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నారు. ఒకసారి స్తోత్రం చెప్తారా అమ్మా? స్పష్టంగా మరొకసారి చదువుతావా నాకు ఆ మాటను? దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుని వలె ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయండి. దేవుడు మీకు ఏమిచ్చాడో దానితోనే మీరు ఉపచారం చేయాలంట. స్తోత్రం. చెప్పాలి మంచిది. దానిలోనే మీరు ఒకరికొకరు పంచిపెట్టే వారిగా ఉండాలట. ఒకరికొకరు సేవ చేయగలిగిన ఆ సేవా తత్పరత, సేవా దృక్పథము, లేక పరిచర్య చేసే మనసు ఉండాలట. అందరికీ దేవుడు ఏదో ఒకటి ఇచ్చాడు. స్తోత్రం. చెప్పాలి మంచిది. అందరికీ దేవుడు ఎవరికి ఏమి ఇవ్వకుండా ఉండలేదు. మొదటి విషయం ఏంటనంటే, మీరు జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుడు నాకు కూడా ఏదో ఒకటి ఇచ్చాడు. స్తోత్రం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది గుర్తు చేసుకోవాలి, లేకపోతే గ్రహించుకోవాలి, దాని అర్థం చేసుకోవాలి. అందరితో పాటు దేవుడు నాకు కూడా కృప ఇచ్చాడు. అందరితో పాటు దేవుడు నాకు కూడా ప్రతిభ ఇచ్చాడు. అందరితో పాటు దేవుడు నాకు కూడా జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నా ఆయుష్ను పెంచాడు. అందరితో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడని దేవుడు మనకిచ్చిన కృపావరమును బట్టి మనము వాని కృపను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన కృపావరం బట్టి ఒకరికి ఒకరు పరిచర్య చేసేవారిగా, ఒకరికి ఒకరు పంచి పెట్టగలిగిన వారిగా, ఒకరికి ఒకరు సేవ చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. స్తోత్రం. చెప్దామా మంచిగా? దేవుడిచ్చిన కృపావరం అది చిన్నదైనా పెద్దదైనా, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కొంచెమైనా ఎక్కువైనా, దేవుడు మనకిచ్చిన ప్రతిభ